నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాల పట్ల విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. వాటిల్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, పరిశ్రమల శాఖ ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ గారు, వీరంతా దావోస్ పర్యటనలో ఏమేమి సాధించారు అనే అంశాలకు సంబంధించి మొట్టమొదటి వార్త ఈ వారంలో అన్ని వార్తాపత్రికల్లో విశేషంగా వచ్చింది. దానికి సంబంధించి ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ చాలా ఎక్కువగా ఉన్న మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కూడా ఆయన చేశారు. రియల్ టైం గవర్నెన్స్లో ఎప్పటికప్పుడే మీకు అనుమతులు ఇస్తాము కనుక మా రాష్ట్రానికి పెట్టుబడులతో రండి అని చెప్పి ఆయన అందరినీ ఆహ్వానించారు. ఇక ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా చాలామంది పారిశ్రామికవేత్తలను పర్సనల్గా కలిశారు. ముఖ్యంగా ఏఐకి సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అనేక ఒప్పందాలు చేసుకోవడానికి ఆయనకు మార్గం సుగమమైనట్టుగా కనిపిస్తోంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయని, దానివల్ల దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంలో రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం మాత్రం అనేక మందిని ఆకర్షించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా తయారైంది, దానికి బ్రాండ్ ఇమేజ్ని ఎవరు పెంచారు అనే దాన్ని ప్రస్తావిస్తూ ఆ క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఈరోజు తాను స్థితిలో ఉన్నానంటే దానికి స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు గారిని, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏదో ఒక ప్రేరణ కలిగి ఉంటుందని, ఆయన స్ఫూర్తితోనే వాళ్ళు విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పి ఆయన కితాబునిచ్చారు. ఆయన చేసిన ప్రసంగం అనేక మందిని ఆకర్షించింది. హర్షధ్వానాల మధ్య దాన్ని అందరూ ఆహ్వానించారు. పనిలో పనిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖను గురించి కూడా మాట్లాడారు. ఎక్కువ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని, అక్కడ అనేక కొత్త ఎయిర్పోర్ట్లను గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఆయన చెప్పారు. సో దావోస్ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పి భావించవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని దావోస్ మ్యాన్ అని చెప్పి అక్కడున్న దిగ్గజ కంపెనీలు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దావోస్లో ఎప్పుడు సమావేశం జరిగినా చంద్రబాబు నాయుడు గారు వస్తారా రాదా అని చెప్పి అక్కడ అందరూ చర్చించుకుంటారని, ఆయన రావడంతో చాలా సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని, చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఆయన చేస్తారని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక త్వరలో ప్రారంభించబోతున్న అనేక పరిశ్రమల గురించి, ముఖ్యంగా RSLR ఈ పరిశ్రమను వచ్చే నెల, అంటే ఈ నెల కాకుండా వచ్చే నెల 15వ తేదీలోపు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటన చేశారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 1,00,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పి లోకేష్ గారు చెప్పిన మాట. మొత్తానికి దావోస్ పర్యటనలో చాలా కొత్త ఒప్పందాలు చేసుకున్నారని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని, మరీ ప్రముఖంగా అమరావతి దశ తిరుగుతుందని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు సిబిఎన్ గారు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు బాగానే సఫలమైనట్టుగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు పార్టీ దావోస్ పర్యటనకు సంబంధించి సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తంత అక్కసు వెలగెక్కింది. అక్కడ సాధించింది ఏమీ లేదని, ఒకప్పుడు భారతీయుల చేత ఒప్పందాలు కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎద్దేవా చేశారని, దానికి దావోస్ దాకా వెళ్ళక్కర్లేదు, అది ఇండియాలో కూడా చేసుకోవచ్చు అని చెప్పి అదానీ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నా కూడా ఎగతాళి చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ భారతీయ కంపెనీలతోనే అని చెప్పి వాళ్ళు దెప్పిపోవటానికి సాహసించారు. మరో మాటలో చెప్పాలంటే ఆ దావోస్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయటము, అతన్ని విమర్శించడం తప్ప సాధించింది ఏమీ లేదు అని చెప్పి కూడా అక్కడ సొంత డబ్బా వేసుకోవడానికి వెళ్ళినట్టు ఉందని చెప్పి తన సహజ ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించడం కూడా ఈ వారంలో వచ్చిన ఒకనొక ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. ఈ దావోస్ పర్యటనకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెళ్ళారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సంచలనం, ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదాలు. ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా చాలా వివాదాస్పదమైన అంశాలను ఆయన లేవనెత్తారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఏకిపోయారో వాళ్ళందరినీ ఏకిపారేశారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మాత్రం ఆయన దుయ్యబట్టినట్టుగా కనిపిస్తోంది. పెట్టుబడుల సంగతి అలా ఉంటే ఆయన చేసిన వివాదాస్పద అంశాల మీదే అక్కడ ఎక్కువగా చర్చ జరిగినట్టుగా కనిపిస్తోంది. ఆయన గ్రీన్లాండ్ను ఒక ఐస్ మొక్కలాగా వర్ణించటం అనేది కాస్త హాస్యంగా అనిపించినప్పటికీ అక్కడ అందరూ దాని మీదే డిస్కషన్ చేయటం కనిపించింది. సో అది చిన్న ఐస్ మొక్కే, దానికి మేమేదో అక్కడ ఖనిజాలు ఉన్నాయని చెప్పి మేము దాని మీద కన్నేయలేదు. అది మా అమెరికాకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము దాన్ని అడిగాము. దానికి యూరోపియన్ యూనియన్ అనేక అడ్డంకులు పెడుతుంది. మా గ్రీన్లాండ్ మాకు కావాలి అనే దానికి ఎవరు వ్యతిరేకించినా సరే వాళ్ళ మీద విపరీతమైన పన్నులు వేస్తాను, 200% అయినా నేను వెనకాడను అని చెప్పారు. కాకుంటే రోజు తిరగకముందే వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు కూడా మళ్ళీ చెప్పారు. పనిలో పనిగా తనకున్న పరిధుల గురించి కూడా ఆయన మాట్లాడారు. చాలా దేశాల మీద తాను విధించిన పన్నులను అత్యున్నత న్యాయస్థానము ఓకే చేస్తుందో లేదో అని నాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఓకే చేస్తే ఓకే, లేదంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వేదాంత ధోరణిలో ఆయన మాట్లాడారు. ఇక ఈ దావోస్ వెళ్ళినప్పుడే ఆయనకి పగ్గాలు చేపట్టి అమెరికా అధ్యక్ష పగ్గాలు పట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా చాలామంది పాత్రికేయులు అదే అంశాన్ని మీరు వచ్చిన దగ్గర నుంచి సాధించింది ఏమిటి, అమెరికాని ప్రపంచ దేశాలన్నీ హేళన చేస్తున్నట్టున్నాయి మీరు మీ పాలనతో అని చెప్పి ఆయన మీద కొన్ని ప్రశ్నలు వేస్తే చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు, ఐక్యరాజ్య సమితి. అసలు ఐక్యరాజ్య సమితి అనేది ఒక వేస్ట్ బాడీ అని చెప్పి ఆయన కితాబునిచ్చి ఇచ్చారు, ఎద్దేవా చేశారు. సో ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు వచ్చినా సరే శాంతి కోసం ప్రయత్నించాల్సిన ఇవన్నీ అసలు ఏమీ చేయలేకపోతుంది, అదొక వేస్ట్ బాడీ అని చెప్పి అటు పశ్చిమాసియాలో కానీ అటు గాజాలో కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు జరపాలన్న ఆలోచన కూడా ఐక్యరాజ్య సమితి రాకపోవడం ఆశ్చర్యానికి కనిపించింది. అందుకే ఆ స్థానాన్ని నేను భర్తీ చేశాను, నా వల్లనే అక్కడ శాంతి నెలకొన్నది అని చెప్పి తన సొంత డబ్బా కొంత వేసుకున్నట్టుగా కనిపించింది. అయినా సరే ఐక్యరాజ్య సమితి ఉండి తీరాలి, మనమందరం దాంట్లో సభ్యులుగా ఉండాలి అని మళ్ళీ ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో ఏ వ్యాఖ్యలు చేస్తున్నారో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్న పాత్రికేయులందరిది, నాయకులది కూడా. ఒక ప్రక్క అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి దేనికి పనికిరాదు, ఏమీ చేయలేకపోతుందని చెప్తూనే అది ఉండాల్సిందే, దానిలో మనం అందరం సభ్యులుగా ఉండాల్సిందే, కొనసాగాల్సిందే అని చెప్పి మళ్ళీ చివరిలో కొసమెరుపులాగా కూడా ఆయన చెప్పారు. విదేశీ విధానాన్ని పూర్తిగా చెడగొట్టారు మీరు రావడం వల్ల అమెరికా చాలా దేశాలకు శత్రుదేశంగా మారిపోయింది అని చెప్పి కొంతమంది పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చాలా ధీటుగా వెటకారంగా కూడా సమాధానాలు చెప్పారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో నేను వచ్చాను, అమెరికా కోసం నేను ఏమైనా చేస్తాను అని మరోసారి ఆయన బల్లగుద్ది మరీ చెప్పినట్టు అయింది. సో పనిలో పనిగా దావోస్ సమావేశానికి పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా తన సమయాన్ని అంతా వెచ్చించినట్టుగా అక్కడ అమెరికాలో ఉన్న పత్రికలు కూడా విపరీతంగా రాశాయి. ఇది కూడా ఈ వారంలో వచ్చిన ఒకానొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఇక సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, వారం పైన అయిపోయింది కదా. ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి వార్త ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అవును, సంక్రాంతి సంబరాలు జరిగిపోయి వారం 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ దాని తాలూకు వాసనలు బయటకు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసిన జోదంలో దాదాపు 1700 కోట్ల రూపాయల చేతులు మారినట్టుగా అన్ని ప్రధాన పత్రికలు రాయిగా ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి సంక్రాంతికి సంబంధించి. సంక్రాంతి సందర్భంగా గోవా నుంచి ఒక 25-30 మంది డ్యాన్స్ గర్ల్స్ అని తీసుకొచ్చి ప్రత్యేక నృత్య ప్రదర్శనలు అంటే ఒక రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవం. వాళ్ళతో పాటు స్థానికంగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో స్థానికంగా ఉన్న రికార్డ్ డ్యాన్స్ ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన వీడియోలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. ఆ వీడియోలో ఏంటంటే వేదిక మీద ఉన్న డ్యాన్సర్ల దగ్గరికి ఒక జనసేన నాయకుడు వెళ్ళి మీరు
లోదుస్తులు మాత్రమే ఉంచుకుని మిగతా అన్ని తీసేసి డ్యాన్స్ చేయండి అని చెప్పి వాళ్ళని దమాయిస్తున్న అది వీడియో సారాంశం అది. ఏంటి మీకు ఇంకా సరిపోలేదు ఏంటి అని చెప్పి వాళ్ళు అనడం కూడా ఆ వీడియోలో చాలా స్పష్టంగా వినిపించింది. వీళ్ళతో పాటు మంత్రి సుభాష్ కూడా డ్యాన్స్ వేసిన వాళ్ళలో, అఫ్కోర్స్ సంక్రాంతి సంబరాలంటే అందరూ కాసేపు పదవులను ప్రక్కన పెట్టి మామూలు సామాన్యులాగా ప్రవర్తిస్తారు. కానీ కొన్ని పదవుల్లో ఉన్నవాళ్ళు ఆ పదవులు డీసెన్సీ డెకరమ్ని పోగొట్టకూడదు కదా, హుందాతనాన్ని పోగొట్టకూడదు కదా. సో దాని మీదే ఇప్పుడు ఎక్కువ దీనికి ఇది ఖచ్చితంగా ఇది ఏ అయితేనో దేనితోనో సృష్టించింది కాదు అని చెప్పడానికి మరొక సాక్ష్యాన్ని కూడా సోషల్ మీడియా వేదికల్లో చూపెట్టారు. అదేంటంటే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో, బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, స్థానిక నేతల ఫోటోలు ప్రముఖంగా కనిపిస్తూ బ్యానర్లు కూడా వేశారు. ఆ బ్యానర్లు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వేదిక మీదే ఈ సంభాషణ అంతా జరిగినట్టుగా కనిపిస్తుంది. మీరు ఏం ఉంచుకోకూడదు, ఒంటి మీద మొత్తం తీసేయాలో 2 పీసులు మాత్రమే ఉంచుకోవాలి అని అర్థం వచ్చేలాగా, అర్థం కాదు ఆ పదాలే అక్కడ ఆయన వాడారు. ఎవరో జనసేన నాయకుడు అని చెప్తున్నారు. ఆయన బ్యాక్ సైడ్ నుంచి కనిపించారు కనుక ఆయన వాయిస్ని బట్టి ఆయన ఎవరో కూడా సోషల్ మీడియాలో చాలా చేశారు. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు, లేకపోతే పాలన సాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఇలాంటి వాటిని నిషేధించాలి, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి అని చేయాల్సిన వాళ్ళే తామే ఈ పనులకు దిగజారటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ చర్చ జరుగుతుంది. సో ఇది కూడా ఈ వారంలో వచ్చిన ఒకనొక వార్తాంశంగా కొన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది. ఇంకొక ప్రముఖమైన వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అనేకమైన కేసుల్లో ఇరికించి ఆయన రాజమండ్రి జైల్లో పెట్టిన సంగతి తెలిసింది. చాలా రోజులు ఆయన అక్కడ ఉన్నారు. అనేక మంది ఆయన్ని పరామర్శించారు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉండటమే కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అని కూడా కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకు వస్తే చాలా రాష్ట్రాల్లో కూడా నిరసనల కార్యక్రమాలు జరిగాయి. అక్కడ మరి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఇక్కడ ఆయన ఉండటం, జైల్లో ఉండటాన్ని తట్టుకోలేని కొంతమంది చాలా ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ వార్త ఎందుకు వచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుగా కానీ, చంద్రబాబుని ఎలాగైనా సరే జైల్లో వేయాలనే ఉద్దేశంతో కానీ, మొత్తానికి లేకపోతే సాక్ష్యాలు చూపించి కానీ ఆయనకి స్కిల్ కేసు, అలాగే మద్యం కుంభకోణం, అలాగే ఇంటర్నెట్కి సంబంధించి అంశాలు కూడా, ఫైబర్ నెట్ అంటగా. దీనికి సంబంధించి ఆయన మీద నేరారోపణలు చేసి వాటిని సిఐడి తాలూకు వాంగ్మూలాలు కూడా, అంటే జడ్జి గారి దగ్గర తీసుకుంటారు కదా వాంగ్మూలం, అవి కూడా రికార్డ్ చేసిన తర్వాత ఆయన అన్ని సాక్ష్యాలతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కనుక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా పెట్టిన ఆ కేసులన్నింటినీ ఒక్కొక్కటే ఎత్తేసుకుంటూ వస్తున్నారు. సిఐడి తనకు తానే కేసులను ఉపసంహరించుకున్నట్టుగా కనిపిస్తుంది. స్కిల్ స్కామ్ కేసు ఉపసంహరించారు, అలాగే ఫైబర్ నెట్ కేసు కూడా ఉపసంహరించారు, మద్యం కేసు కూడా ఉపసంహరించారు. వీటికి సంబంధించి ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తూ ఆ కేసులన్నీ మూసేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది. ఈ తీర్పు కాపీ కావాలంటూ అసలు దాంట్లో ఏమేమి ప్రస్తావించారో, ఇది అధికార దుర్వినియోగం అని చెప్పి ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు అనుకోండి ఆయన పేరు, ఆయన కోర్టులో పిటిషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు, అంటే ఆయన గతంలో మెజిస్ట్రేట్, ఆయన చాలా గట్టిగా వాదనలు వినిపించారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అధికారం సిఐడి కానీ ఏసీబీ కానీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తాయి కనుక ఆయన ఏం చెప్తే వాళ్ళు అది చేస్తున్నారు. కాకుంటే జడ్జి గారి ముందు వాంగ్మూలం తీసుకున్నారు కదా, దాన్ని 164 సెక్షన్ ఏదో అంటారు. దాన్ని మాత్రం మార్చడానికి కానీ లేకపోతే ఉపసంహరించడానికి కానీ వీల్లేదు. మరి అలాంటి పరిస్థితులు ఇవన్నీ ఎక్కడ చేశారని చెప్పి ఆయన గట్టిగా నిలదీశారు.
అయితే మళ్ళీ దీనికి కూటమి నేతలు కూడా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మీకు అధికారం వచ్చింది కనుక మీరు అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు అవన్నీ తప్పుడు కేసులు అని చెప్పి మేము ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం అని చెప్పి వీళ్ళు బదులిచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటున్నప్పుడు మాత్రం జడ్జి కొంచెం తీవ్రంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రిపోర్ట్ తీర్పు తాలూకు పాఠవాన్ని ఎందుకు మీరు రహస్యంగా ఉంచుతున్నారు, ఇప్పుడంతా ట్రాన్స్పరెంట్గా దాన్ని వెబ్సైట్లో కూడా పెట్టాలి కదా, మీరు ఎందుకు దాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు, మీరు కొన్ని రోజులు టైం తీసుకొని కౌంటర్ దాఖలు చేయండి అని ఫిబ్రవరి 3వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. చూడాలి ఆ కేసులు అక్రమంగా తీసేశారా, లేకపోతే నిజంగా అక్రమార్జన వల్ల చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా ఇప్పుడు కొండలరావు తరపున వాదిస్తున్న జడా శ్రవణ్ కుమార్ నిరూపించగలుగుతారా అనేది భవిష్యత్తులో తేలనున్నది. ఇది కూడా ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రముఖ వార్తగా మనం చెప్పుకోవాలి. సంక్రాంతికి సంబంధించి ఇంకో వార్త ఏంటి, సంక్రాంతి అయిపోయి చాలా రోజులు ఇంకా ఈ వార్తలు ఏంటి అంటే అని కొన్ని సంచలనాలు జరుగుతూ ఉంటాయి. అవి అప్పటికప్పుడే బయటపడకపోవచ్చు, ఆ తర్వాత బయటపడతాయి. సంక్రాంతి సందర్భంగా జోదంలో దాదాపు 1700 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి మనం అనుకున్నాం. గత ఏడాది 500, 600 అనుకున్న దాన్ని ఈసారి ఏకంగా 1700 కోట్లు. అది రూపాయి వాల్యూ తగ్గడం వల్ల అన్ని కోట్లు అయ్యాయో, లేకపోతే నిజంగానే మనుషులు ఎక్కువ మంది బలిసిన వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల, పైగా ఈసారి కెసినోలను ఏర్పాటు చేశారు, డ్యాన్స్ గర్ల్స్ని తీసుకొచ్చారు, అలాగే ఎంట్రీ ఫీజును 1,00,00,000 రూపాయలు పెట్టారు. అందువల్ల 1700 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా కూడా మనకు తెలుసు. కానీ ఇదే రోజుల్లో, ఈ సంక్రాంతి 3-4 రోజుల్లో మద్యం కూడా ఏరులై పారినట్టుగా కనిపిస్తోంది. ఇది కూడా దాదాపు 1700 కోట్ల రూపాయల మద్యం ఈసారి సంక్రాంతి సీజన్లో అమ్మినట్టుగా కనిపిస్తోంది. సో అది కంపేర్ చేస్తే, గత ఏడాదితో కంపేర్ చేస్తే దాదాపు 300 కోట్ల రూపాయలు ఎక్కువగా మద్యం విక్రయాలు సంక్రాంతి సందర్భంగా చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది ఒక రకంగా అది రేట్లు పెంచడం వల్ల ఇంత డబ్బు వచ్చిందని కొందరు వాదిస్తుంటే, కాదు ఈసారి ఎక్కువ మంది తాగేశారు, అందువల్లనే వస్తుందని చెప్పి దీనికి రేటింగ్ కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. సో హైయెస్ట్ మద్యం అదే మందుబాబులు ఉన్న జిల్లాగా పుణ్యక్షేత్రమైన తిరుపతి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం కూడా ఎన్టీఆర్ విశాఖపట్నం 2, 3, 4 స్థానాల్లో వచ్చాయి. సో మద్యం బాగా వ్యాపారం జరిగితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది అని చెప్పి అనుకుంటున్న దశలో ఒక విషాద వార్త కూడా వచ్చింది ఈ మద్యానికి సంబంధించి. మద్యం ఏరులై పారటం అంటే సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కూడా షాపులు అప్పుడప్పుడే తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసి కొంతమంది అయితే అక్కడే బాటిల్ ఓపెన్ చేసి తాగడం, అలాగే లూజ్గా కూడా అమ్మటం అనేది కూడా మీడియాలో కథనాలు వచ్చినాయి. అన్ని ప్రధాన పత్రికలు, ఛానళ్ళలో అవి చూపించాయి, అక్కడే మద్యం ఏరులై పారింది అని చెప్పి. సో ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ప్రక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అంటే బెంగళూరు నుంచి వచ్చిన 2 IT ఉద్యోగులు ఈ మందు ఎక్కువగా తాగి చనిపోయారని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊరుకుంటుందా? తన సహజ ధోరణిలో ఇవి ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వమే కల్తీ మందు నమ్మేసి చంపేసిందని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారు. కానీ వాళ్ళు తాగిన బీరు అంటే బీరే తాగారు కానీ బట్ చాలా ఎక్కువ బీరు తాగడం వల్ల వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణించారనేది ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం నివేదికలో తేలినట్టుగా తెలుస్తుంది. కాకుంటే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మందు పెట్టడం వల్ల అది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది కనుక అవి తాగి వీళ్ళు చనిపోయారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శను ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఖండించింది. వాళ్ళు మితిమీరి మద్యం తాగటం వల్లనే చనిపోయినట్టుగా కూడా తెలిసింది. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇంకా చాలా వార్తలు
వచ్చినాయి. క్రీడలకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చినాయి. బంగ్లాదేశ్ వన్ డేలో పార్టిసిపేట్ చేయదు, ఇండియాలో ఏర్పాటు చేస్తే మేము పార్టిసిపేట్ చేయము, అది శ్రీలంక మార్చండి అని కొంత అడిగినట్టుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇలాంటి వార్తలు కూడా కొన్ని కొన్ని ప్రముఖమైన వార్తలు వచ్చాయి. ఇంకా చాలా వార్తలు వచ్చాయి. కానీ మనం ఎప్పటి నుంచో చేస్తున్నది ఏంటంటే ప్రముఖంగా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వార్తల పట్ల మాత్రమే మనం సమీక్ష చేస్తున్నాం. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని వార్తలకు సంబంధించిన విశ్లేషణ. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని ముఖ్యమైన వార్తల సమీక్షలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.